హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై స్టోరీస్. సంక్రాంతి సెలవులకని ఊరికి వచ్చి 4 రోజులు ఉన్న తర్వాత మళ్ళీ బెంగళూరుకు పయనమయ్యాను. మా పిన్ని కూతురు రాధ కూడా వస్తానంటే ఇద్దరికి కలిపి టికెట్ బుక్ చేయించాను. తీరా నేను వెళ్ళే సమయానికి వాళ్ళ నాయనమ్మకు ఆరోగ్యం సరిగా లేదని 2 రోజుల తర్వాత వస్తానంది. నేను తయారయ్యాను కాబట్టి స్టాండ్‌కి వచ్చాను. బస్ స్టాండ్ అంతా ఒకటే గోల. పండగ సెలవులు అయిపోవడంతో చాలామంది బయలుదేరారు. సాయంత్రం 5:30కి బస్సు. ఎదురు చూస్తుంటే వచ్చేసింది. ఎక్కి కూర్చున్నాను. బస్ కదిలింది. అంతా నిండి ఉంది. ఒక్క నా పక్క సీట్ తప్ప. ఈలోపు బాయ్ వచ్చి టికెట్స్ చెక్ చేశాడు. మా కజిన్ రాకపోవడంతో నా పక్క సీటు ఖాళీగా ఉంది. సార్, సీటు ఖాళీగా ఉంచండి సార్, ప్యాసింజర్ వస్తారు అని చెప్పాడు. అదెట్లా? నేను సీట్ క్యాన్సిల్ చేయలేదు కదా, నేను ఇవ్వను అన్నాను. ప్లీజ్ సార్, ఒక అమ్మాయి పాపం ఒక్కతే ఉంది సార్ అనగానే లోపలికి ఒక అమ్మాయి తొంగి చూస్తూ ఉంది. చక్కటి ముఖంతో కళ్ళల్లో చంద్రకాంతులు నింపుకొని చెక్కిలిపై వెన్నెల వసంతాలు పూయిస్తూ చిరు చెమటను తుడుచుకుంటూ బయటకు కనపడని టెన్షన్ పడుతూ చూడ్డానికి బాపు గీచిన బొమ్మలా కదులుతూ ఉంటే అజంతా శిల్పంలా ఒక చేత్తో బ్యాగును ఇంకో చేత్తో సెల్ ఫోన్ను పట్టుకొని నా వైపు బాయ్ వైపు దీనంగా చూస్తూ ఆ సీటు వంక ఆశగా వస్తున్న ఆమెను చూడగానే నా గుండె కొద్దిగా కిందకు చేజారింది. అబ్బా, ఈ అమ్మాయి అయితే బాగుండు అనుకుంటూ వెనుక ఏమైనా ఖాళీ ఉన్నాయా అని అనుమానంగా చూడబోతుండగా, సార్, ఈ అమ్మాయే సార్, కొంచెం కూర్చోడానికి అవకాశం ఇవ్వండి అని అడిగాడు కొంచెం పద్ధతిగా. మనసులోని ఆలోచనలను బయటికి రానియకుండా ఏదో దేశసేవ చేస్తున్నట్టు పోజిచ్చి సర్లే కూర్చోండి అన్నట్టుగా సీట్ జరిగాను. అతడు ఆ అమ్మాయిని కూర్చోమని వెనుకకు వెళ్ళాడు. ఏసీలో నుంచి గాలి నెమ్మదిగా తగులుతోంది. ఆ అమ్మాయి థ్యాంక్స్ సార్ అని చెప్పి తన లగేజీని పైన పెట్టాలని ఎత్తి లోపల నెట్టబోతుంటే నేను సహాయం చేద్దామని పైకి లేవడం, గతుకుల రోడ్డు మీద బస్సు ఇచ్చిన జరుకుకు ఒక్కసారిగా తను నా వైపుకి బలంగా వంగడం, నా ముఖం వేగంగా తన హృదయాన్ని ఢీకొట్టడం, మదిలో వేల విద్యుత్ తరంగాలు పుట్టడం, పట్టుతప్పి ఆ అమ్మాయి పడిపోతుంటే అలా కుర్చీలో నుంచే ఆ అమ్మాయి నడుమును గట్టిగా పట్టుకోవడం ఒక్కసారిగా జరిగిపోయింది. అంతా సంభ్రం. అప్పటి వరకు చివరి నిమిషంలో చేయిచ్చిన తన పిన్ని కూతురు రాధ హ్యాండ్ ఇవ్వడంతో ప్రయాణం బోర్ అని తిట్టకుండా ఉన్నాడు. ఒక్కసారిగా ఆ అమ్మాయి వచ్చి పక్కన కూర్చోగానే మొత్తం మర్చిపోయాను. ఆ అమ్మాయి చాలా చక్కగా ఉంది. వెనుకకు పోయిన పిల్లవాడు అందరినీ చెక్ చేసుకొని బయటకు పోతుంటే పిలిచి మరి 200 ఇచ్చింది. వాడు సంతోషంగా ఒక నవ్వు నవ్వేసి డోర్ కర్టన్ వేసేసి తలుపు వేసేసి వెళ్ళిపోయాడు. మీ పేరు అని నెమ్మదిగా అడిగింది. రాజేష్ అని ఒక్కొక్క అక్షరాన్ని ఒత్తి మరీ పలికాను. మరి మీ పేరు అని అడిగాను. లావణ్య అని స్థిరంగా చెప్పింది. బస్సు నెమ్మదిగా పోతోంది. ఊరిలో నుంచి హైవే ఎక్కినట్టుంది. రివ్వున దూసుకెళ్తుంది. కొంచెం కిటికీకి డోర్ తెరిచాను. చల్లగాలికి ఆ అమ్మాయి కురులు కొద్దిగా ఊగుతూ ముఖం మీద పడుతున్నాయి. సెల్ తీసి వాట్సాప్ ఓపెన్ చేసింది. తన వాళ్లకు సేఫ్టీ మెసేజ్ పెట్టేసి వారి ఫ్రెండ్స్ తోటి చాటింగ్ మొదలు పెట్టింది. చీచీ వెధవ సెల్ ఫోన్, ఎవడు కనిపెట్టాడో కానీ మనుషులకు కనీసం కామన్ సెన్స్ లేకుండా ఉంది. పక్కన ఇంత అందగాడు ఉన్నాడే, వాడితోటి కొంచెం టైం స్పెండ్ చేద్దాం అనే స్పృహ కూడా ఈ కాలపు అమ్మాయిలలో కలగడం లేదు అని అనుకుంటూ చుట్టూ చూశాడు. అందరూ ఎవరి సెల్ ఫోన్లో వారు మునిగిపోయారు. చేసేదేమీ లేక చిన్నగా నిట్టూరుస్తూ కళ్ళు మూసుకొని పడుకున్నాడు. నిద్ర పట్టడం లేదు. ఆలోచనల ఉధృతి ముంచుకొస్తోంది. చదువైపోయి 3 ఏళ్లు, ఉద్యోగం వచ్చి 2 ఏళ్లు, 5 అంకెల గరిష్ట జీతం, పెళ్లి వయసు అయిపోతుంది. ఏ వయసు ముచ్చట ఆ వయసులో పూర్తి చేసుకోవాలని నాయనమ్మ ఎప్పుడు రా నీ పెళ్ళి అని అందరూ ఒకటే సతాయిస్తున్నారు. కానీ ఇంతవరకు మనసుకు నచ్చిన అమ్మాయి దొరికితేనే కదా కళ్ళు మూసుకున్నాను అనే కానీ ఆ అమ్మాయే మదిలో తలుపులకొస్తోంది. అక్కడికి తన చెల్లెలు రాధ ఎప్పుడు చెబుతుంది, మా ఫ్రెండ్ ఉందిరా, చేసుకో, భలే బాగుంటుందని. కానీ ప్రమోషన్ వేటలో, ఉద్యోగ బరువుల నేపథ్యంలో ఎప్పుడు పెళ్లి మాటే ఎత్తేవాడు కాదు. తను కూడా పెద్దగా పట్టించుకునేది కాదు. తనని ఎప్పుడైనా చూడాలని అనిపించినా ఎక్కడ తనను తక్కువ చేస్తుందో అని భయపడి అంతటితో ఆపేవాడిని. ఏమండి, కొద్దిగా తీసుకుంటారా అన్న పిలుపుతో కళ్ళు తెరిచి చూశాను. సన్న కారపూస అరిసెలు ఒక పేపర్లో పెట్టి నాకు ఇవ్వబోయింది. ఈ అమ్మాయికి ఎలా తెలుసు అవి నాకిష్టమని అనుకుంటూ, లేదండి మీరు తినండి, నేను ఇప్పుడే తినేశానన్నాను. పర్వాలేదులే, తీసుకోండి సార్ అన్నది చనువుగా కొద్దిగా ముందుకు నెడుతూ. బస్ జర్కుకి కారంపూస కొద్దిగా ఎగిరి నా తల మీద పడింది. అయ్యో సారీ అండి అని చెబుతూ ఆ పేపర్ను బలవంతంగా నా చేతుల్ని లాగి అందులో పెట్టేసి కొద్దిగా పైకి లేచి నా తల మీద పడ్డ వాటిని జాగ్రత్తగా ఒక్కొక్కటి ఏరుతోంది. నేను కొద్దిగా అటువైపు మళ్ళాను. తను బాగా భయపడినట్టుంది నేనేమనుకుంటానోనని. తన ఉచ్ఛ్వాస నిశ్వాసలు నా ముఖానికి బలంగా తాకుతున్నాయి. నాలో ఏదో మైకం కమ్మినట్లుగా అలాగే కళ్ళు మూసుకున్నాను.
బస్సుకి ఏదో అడ్డం వచ్చినట్టుంది. సడన్‌గా బ్రేక్ వేశాడు. అసనాటగా నిలబడిన తను ఒక్కసారిగా ఆ దెబ్బకు భయపడి నా తలను గట్టిగా పట్టుకొని ముందుకు తులబోయి సీటుకు అడ్డంగా బలంగా తాకింది. నేను ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చి తన భుజాలను గట్టిగా పట్టుకొని కింద పడబోయే తనను గట్టిగా ఆపి కింద నుండి నా కాళ్ళను పైకి లేపి తనను ఆపాను. ఇప్పుడు తను దాదాపు నా మీద పడుకున్నట్టుగా ఉంది. ఎందుకో బరువు అనిపించలేదు. హాయిగా అనిపించింది. ఎక్కడో శరీరం చిన్నగా కంపించింది. తనకు పట్టులేక మెల్లగా జారపడబోయింది. అప్పటిదాకా నా ముందు సీటు మీద బలంగా ఆనిచ్చి పట్టుకున్న నేను పట్టు కోసం కింద పడబోతున్న తన వెనుక సీటు మీద చేయి వేసి బలంగా నా మీదకు గుంజుకున్నాను. నా చేతులు తన శరీరం మీద ఎక్కడెక్కడో తనకు అదో రకంగా అనిపించినట్లు అనిపించింది. నాకు కూడా ఏదేదో జరిగిపోయింది. మదిలో హృదిలో వెంటనే తనకు లేచే అవకాశం ఇస్తూ నా చేతులను కొద్దిగా బిగిసడలించాను. ఈలోపు నా చేతులలో ఉన్న కారం పూస ఎప్పుడో కింద పడిపోయింది. తను కొద్దిగా సిగ్గుపడుతూ లేచి పక్కకు జరిగి తన డ్రెస్ను సరిచేసుకుంది. మెల్లిగా నా వైపుకు వంగి ప్రాణం ఎక్కడో గాలిలో ఊగిసలాడుతున్నట్టు అనిపించింది. తన కోసం ఉంచిన ప్లేట్ని నాకు ఇయ్యబోయింది. మీరు కూడా తినండి అని నేను కొద్దిగా తీసుకున్నాను. చిన్నగా ఇద్దరి మధ్య మాటలు కలిశాయి. కొద్దిసేపు అలా ఇలా మాట్లాడేసరికి రాత్రి 9 అయింది. గుంటూరు దాటి అరగంట ప్రయాణం అయింది. ఒక పెద్ద దాబా హోటల్ ముందు బస్సు ఆగింది. రండి భోజనం చేద్దాం అని అంటే లేదండి నాకు ఆకలిగా లేదని చెప్పింది. పర్వాలేదులే ఆకలైనంత వరకే తినండి అని చెప్పాను. లేదు మీరు తినండి అని చెప్పింది. సరే బలవంతం చేయడం బాగుండదని చెప్పి వెళ్ళబోయాను. తను ఎందుకో ఇబ్బందిగా ఉంది. పోనీ కాఫీ ఏమైనా తెమ్మంటారా అని అడిగాను. నాకేమీ వద్దండి అని చెప్పింది. కానీ ఎందుకో నాకు కొద్దిగా ఇబ్బంది పడుతుంది అనిపించింది. కిందికి వస్తుంటే కొందరు అటుపక్కగా బాత్రూమ్ నుండి వస్తున్నారు. కొంచెం ఆలోచించి పైకెక్కాను. చెప్పాలా వద్దా అని. తన సెల్ ఫోన్లో మాట్లాడుతుంది. సరే నాకెందుకని నేను పోయి ఒక ప్లేట్ ఇడ్లీ తిని వేడివేడిగా కాఫీ తాగి తనకు ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకువచ్చేసాను. నేను వచ్చేసరికి అక్కడ ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. నెక్స్ట్ స్టాప్ నెల్లూరు అని, ఇప్పుడు పడుకుంటే ఒక 4 గంటలు హాయిగా పడుకోవచ్చునని నేను బయట ఉన్నాను. తను లోపల కూర్చుంది. ఈ మాట వినగానే తన గుండెలో రాయి పడినట్టుంది. మెల్లిగా లేచి బయటకు వచ్చి చుట్టూ చూస్తుంది. నన్ను చూడగానే తనకు ప్రాణం లేచి వచ్చినట్టుంది. కొంచెం తోడు వస్తారా అని అడిగింది. పదండి అని అనుసరించాను. మెల్లిగా సిగ్గుపడుతూ బాత్రూమ్ వైపుకు తీసుకువెళ్ళింది. ఒక్క నిమిషం తోడుండండి, అందరూ మగవాళ్లే ఉన్నారు అని అంది. ఓహ్ ఇబ్బంది ఏమీ లేదండి, మీ పని నిదానంగా చూసుకోండి అని చెప్పి పంపేశాను. తను మెల్లిగా నవ్వుతూ ఒకంత సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళి వచ్చింది. అక్కడి నుండి వస్తుంటే మసాలా దోశ వాసన ముక్కు పుటాలకు అదిరింది. తనే ఏమండి దోశ తిందామా ఆకలవుతుంది అని అడిగేసరికి ఇంతకు ముందు నాకు తినాలని ఉన్నా తను తినకుండా తినముద్ది కాలేక కేవలం 2 ఇడ్లీ తిని బయటకొచ్చాను. వెంటనే పరిగెత్తుకెళ్ళి 2 మసాలా దోశలు తీసుకువచ్చి కొంచెం దూరంగా ఇద్దరమే నిలబడి గబగబా లాగించేసి వేడివేడి కాఫీలు 2 తెచ్చి చెరొకటి ఇచ్చాను. కాఫీ తాగుతూ తనను ఒక రకంగా గమనిస్తుంటే ఎందుకో అదోలా అనిపించింది. మంచి ఫిజిక్, అందుకు తగ్గ ఎత్తు, చక్కటి నవ్వు ముఖం, నవ్వుతుంటే సొట్టపడే బుగ్గ, విశాలమైన కళ్ళు, అప్పుడప్పుడు టపటపలాడిస్తూ చాలా బాగుంది. ఎవరో అదృష్టవంతుడు అనిపించింది. ఇన్ని రోజులు ఇటువంటి అమ్మాయి ఎందుకు కనపడలేదా అని బాధపడ్డాను. ఇప్పుడు తన మనసు శరీరం ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించింది. ఇంతకు ముందు కడుపులో గడిబిడిగా ఉండేసరికి పాపం చిరాకుగా అనిపించినట్లుంది. ఇప్పుడు హాయిగా ఉండబట్టి కడుపు నిండా తిని హాయిగా కాఫీ తాగింది. తను బస్సు ఎక్కుతుంది. తను అలా ఎక్కుతుంటే వెనక నుండి తననే గమనిస్తున్నాను. సడన్గా ఎందుకో వెనుకకు మళ్ళింది. నా చూపుల తాకిడికి తట్టుకోలేకనో ఏమో నేను అడ్డంగా దొరికిపోయాను. కానీ నన్ను నేను కవర్ చేసుకున్నాను. కొంత కంగారు పడ్డా. తను సంతోషంగా బస్సు ఎక్కి కూర్చుంది. మెల్లిగా బస్ కదిలింది. వాడు ఏదో సినిమా పెట్టినట్టున్నాడు. చూస్తే గీతా గోవిందం. సినిమా ఆసక్తిగా మొదలైంది. జోరుగా కదులుతుంది. లైట్లన్నీ తీసేశాడు. సినిమా చూస్తూ చూస్తూ మధ్య మధ్యలో నవ్వుతూ ఒకరి ముఖాలు ఒకరు చూస్తూ హాయిగా గడిచిపోతుంది. ఇంతలో నాకు ఆ సీన్ గుర్తొచ్చింది. వెంటనే ఇబ్బందిగా అనిపించి కళ్ళు మూసుకున్నాను. ఒక్కో సీను గడుస్తుంది. తను ఆసక్తిగా చూస్తూ నవ్వుతుంది. నాకు అన్నీ వినపడుతున్నాయి. ఇంతలో హీరోయిన్ హీరోను బాత్రూంకి తోడు రమ్మని అడుగుతుంది. నాకు గుండె కిందికి జారుతుంది. అతడి స్నేహితుడు బాత్రూంలో నుంచి నవ్వుతూ వస్తే నిన్ను లవ్ చేస్తున్నట్టు అని చెప్తాడు. ఈమె ఆ సీన్ చూసి సిగ్గుపడి ఇబ్బంది పడుతుందా, క్యాజువల్గా ఉంటుందా అనిపించి మెల్లగా తల అటువైపు తిప్పి కొద్దిగా కళ్ళు తెరిచి చూశాను. తను ఇవన్నీ ఏమీ పట్టించుకోకుండా చక్కగా సినిమా ఎంజాయ్ చేస్తూ కనిపించింది. కొద్దిగా బాధేసింది. తను నన్ను ఏమని ఫీల్ కావడం లేదు. ఇంకా నయం,
ఆ హీరోలాగా ముద్దు పెట్టుకోవాలి అని ట్రై చేయలేదు. లాగి చెంపకాయ కొట్టేదేమో అని అనుకుంటూ మెల్లగా నిద్రలేకి జారుకున్నాను. చాలా సేపటికి కొద్దిగా మెలకువ వచ్చేసరికి తను నా భుజం మీద వాలి ఒక చేతిని నా మీద వేసుకొని హాయిగా పడుకుంది. ఇంక నాకు నిద్ర పట్టలేదు. తనకు ఇబ్బంది పడకుండా తెల్లవార్లు జాగ్రత్తగా కాపలా కాసి తన తల కిందకు జారినప్పుడల్లా కొద్దిగా అడ్జస్ట్ చేస్తూ ఎంతో సంతోషంలో మునిగిపోయాను. అలా ఉండి ఉండి ఎప్పుడో నాకు తెలియకుండానే కళ్ళు మూతలు పడ్డాయి. తెల్లవారింది. బస్సు ఆగింది. నేను నిద్ర లేచి చూస్తే తను బస్సులో లేదు. కొద్దిసేపు తన కొరకు ఎదురు చూసి చుట్టుపక్కలంతా వెదికి తను దిగిపోయిందని నిర్ధారణకు వచ్చేశాక నిరాశగా ఒకింత దిగులుగా దిగాను. మెల్లిగా ఇంటికి చేరి ఆఫీస్‌కి చేరాను. అలా 2 రోజులు గడిచాయి. ఇంతలో మా కజిన్ రాధ రావడం, తనతో ఆ అమ్మాయి గురించి చెప్పడం, సరే జరిగిందేదో జరిగింది అని సర్ది చెప్పడం. అయినా ఎక్కడో బాధ. తను కనపడకపోయేసరికి ఒకటే ఆలోచన. దానికి తోడు నన్ను రాధ వదిలిపెట్టేది కాదు. అంత బాగుంటుందా? అంత బాగా మాట్లాడిందా? అని ఎన్నో అర్థం కాని ప్రశ్నలు. రాను రాను తనను చూడాలనే ఆలోచనలు ఎక్కువయ్యాయి. తను ఒక్కసారి కనపడితే బాగుండును అనిపించింది. కానీ ఏం లాభం? ఇంత పెద్ద మహానగరంలో అటువంటి ఛాన్స్ వచ్చే అవకాశం లేదని తెలుసు. కనీసం ఆ రోజు తన గురించి తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. అడిగినా నన్ను దాటేసింది. చెప్పడం ఇష్టం లేకనో ఏమో. నిజంగా ఆమె తలపులతో, రాధ అడిగే పిచ్చి ప్రశ్నలతో తన మీద అభిమానం ఇంకా ఇంకా పెరిగింది. తన ఆలోచనలతో నాకు పిచ్చి పడుతుందేమో అనిపించేసింది ఒక్కోసారి. రోజులు భారంగా గడిచిపోతున్నాయి. ఒకరోజు నేను రాధను ఆఫీస్ దగ్గర దించేసి వస్తుంటే అంత దూరంలో అవతల రోడ్లో సడన్గా ఎదురుపడింది. సరిగ్గా ఆ రోజు వేసుకున్న డ్రెస్లోనే. సంతోషంగా బండిని ఒక పక్కకు ఆపి తనను వెంబడించాను. తన క్యాంటీన్లోకి వెళ్తున్నట్టుంది. ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ నన్ను గమనించలేదు. అసలు బహుశా తన స్నేహితులు ఎవరైనా ఉన్నారేమో ఇక్కడ అనుకున్నాను. ఎవరినో కలవాలని ఆత్రంగా వెళ్తుంది. నేను గమనిస్తున్నట్టు తెలియదు. ఈలోపు నేను తనను రాధకు చూపించాలని ఫోన్ చేస్తుంటే బిజీ అని వస్తుంది. నేను తనను గమనిస్తూ వెనకనే వెళ్ళాను. తన క్యాంటీన్ లోపలికి వెళ్ళింది. వెళ్ళి పలకరిద్దామని అలా చూసేలోపు వెళ్ళి అక్కడ ఎదురుగా వెళ్ళి కూర్చుంది. ఇద్దరు చాలా క్లోజ్గా మాట్లాడుకుంటున్నారు. చాలా రోజుల నుంచి పరిచయం అన్నమాట. తను అడ్డంగా ఉండడం వల్ల అవతల వ్యక్తి ఎవరో తెలియలేదు. కొద్దిగా పక్కకు జరిగి చూస్తే తెలిసింది తనతో మాట్లాడేది ఎవరో కాదు, నా చెల్లెలు రాధే. బాగా కోపం వచ్చింది. కోపంగా వెళ్ళి ఎదురుగా నిలబడేసరికి ఇద్దరు తల వంచుకున్నారు. రాధను బాగా తిట్టేసి బయటకు వస్తుంటే కూల్ కూల్ అని నన్ను సర్ది చెప్పింది. అక్కడ లాన్లోకి వెళ్ళాము. అయితే ఇప్పుడు ఏమంటావు? బాగా నచ్చింది కదా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. నా కోపం అంతా ఒక్కసారిగా తగ్గింది. తన వైపు చూసా. తను సిగ్గుతో తల వంచుకుంది. అమ్మ దొంగ అని రాధ చెవి పట్టుకున్నాను చిరుకోపంతో. మరేం చేయమంటావు? నీవు పెళ్లి అంటే ఏవో కథలు చెప్తున్నావు. మరి నీలాంటి వాడిని ముగ్గులోకి దించాలంటే ఏదో ఒకటి చెయ్యాలి కదా. ఇది నా చిన్ననాటి ఫ్రెండ్, మా ఊరే, నీకు జోడీగా బాగుంటుందని అలా చేశాను. ఇప్పటికీ నాయనమ్మకు ఏమీ డోకా లేదు, దుక్కలా ఉంది అని పక్కన నవ్వుతూ, ఆ రోజు నా ప్రయాణం క్యాన్సిల్ కావడం దగ్గర నుంచి ఈ రోజు కలవడం వరకు అంతా నాటకంలో ఒక భాగమే అని నవ్వుతూ అన్నది రాధ. అయితే అంతా మోసం, నన్ను అమాయకుడిని చేసి ఆడుకున్నారు అని రాధ వైపు మళ్ళీ నన్ను అక్కడికి తోడు తీసుకుపోవడం కూడా డ్రామానే అన్నమాట అని మెల్లిగా అన్నాను. లేదు, అక్కడ కొన్ని మాత్రం నిజం అని నాకు మాత్రమే వినపడేలా చెప్పింది. అమ్మ దొంగ, అయితే నీవు కూడా సహజనటివేనన్నమాట అని నవ్వుతూ లావణ్యను దగ్గరికి తీసుకున్నాను. అయ్యో సెన్సార్, చిన్నపిల్ల ఉంది ఇక్కడ అని కసుక్కున నవ్వింది రాధ. కళ్ళకు చేతులు అడ్డు పెట్టుకుంటూ తమాషాగా, సరే పెళ్లి అవని ముందు, తర్వాత నీ సంగతి చెబుతా అని తనను బెదిరిస్తూ వెంటనే రాధ చేయి పట్టుకున్నాను పారిపోకుండా. ఆడపడుచు లాంఛనాలు భారీగానే ఇస్తేనే పెళ్లి, లేదంటే లేదు అని ఇద్దరిని ఒక పక్కకు తోసింది తన చేతులతో. పెళ్లి ఆలోచనే లేని నేను తనని ముఖాముఖి చూస్తే వద్దంటానని నాలో ప్రేమ ప్రకంపనలు కలగజేసేలా బస్సు జర్నీ ప్లాన్ చేసి మొత్తానికి ఒక చక్కని చుక్కతో నన్ను ఇంటివాడని చేసింది అని అనుకుంటూ మనస్సులోని కృతజ్ఞతలు తెలియజేస్తూ తన గురించి కూడా ఆలోచిస్తూ కొన్ని రోజులాగి నీకు ముక్కుతాడు వేసే మునగాడిని పట్టుకొచ్చి అప్పుడు చేసుకుందాం ఇద్దరి పెళ్ళిళ్ళు ఒకేసారి అన్నాను రాధను దగ్గరగా తీసుకుంటూ. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కథను లాస్ట్ వరకు విన్నందుకు ధన్యవాదాలు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.